భారతీయ జనతా పార్టీ మా నాయకుడు నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని వారు దేశానికి చేస్తున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా కరీంనగర్ను స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత, కరీంనగర్కు స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిన తర్వాత ఆ నిధులను దారి మళ్లించి 4-5 సంవత్సరాల పాటు ఆ నిధులు రాకుండా అడ్డుకున్న తరుణంలో నేను ఎంపీ అయిన తర్వాత హైదరాబాద్లో జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగ్లో నేను ఫైట్ చేసి ఆ నిధులు రప్పించిన తీరు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్పకుండా ఈ దేశంలో ఏర్పడాలి, నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకుంటే దేశంలో అనేక దేశం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆ సంకల్పంలో భాగస్వామ్యం కావడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి వాళ్ళ పార్టీలో చేరుతున్నటువంటి 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి వంగల శ్రీదేవి పవన్ గారు, 50వ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక అంజన్న గారు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఎడ్ల శ్రీనివాస్ గారు, వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ అనుచరులతో వీళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ పార్టీ గెలుపు కోసం వారు కష్టపడి కృషి చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు విశ్వ బ్రాహ్మణ సంబంధించి నాయకులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఇట్లా అనేక కులాలు, అనేక సంఘాలు ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం చాలా సంతోషం. అందుకే మా కార్యకర్తలకు మాకు గాని ఒక విశ్వాసం ఏర్పడ్డది. ఎట్టి ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ లో భారీ మెజార్టీతో గెలుస్తున్న విశ్వాసం ఉన్నది. అదే ఉత్సాహంతో, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రచారాన్ని ఇంకా ముమ్మరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 6 గ్యారంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తూ నరేంద్ర మోడీ గారి మీద గాని భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇవాళ గతంలో యూపీఏ పాలనను ఇప్పుడున్నటువంటి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా, రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కావాలన్నా, ఇలా దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేశాన్ని రక్షిస్తాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తాడన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గత 10 ఏళ్ల పాలనలో 54 సంవత్సరాలు పక్క పెట్టినప్పుడు కూడా అంతకుముందు 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన తీరును ఒక్కసారి బేరీజు వేసుకుని ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా గత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా స్కామ్లు చేసింది. వాళ్ళు ఆదర్శ స్కామ్, ఈఎస్ఎస్ స్కామ్, హవాలా స్కామ్, విమానాల స్కామ్, 2G స్కామ్, బొగ్గు స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్, ఇట్లా అనేక స్కామ్లకు భారతదేశాన్ని అడ్డంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం యొక్క పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ. ఏ దేశానికి వెళ్ళినా కూడా గతంలో భారతదేశంలో స్కామ్లు దొరుకుతాయట, కాంగ్రెస్ పార్టీ టైంలో చేయని స్కామ్ లేదట అని చెప్పి భారతీయులు తలదించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంతకుముందున్న 10 సంవత్సరాల పాలనలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఏ ఒక్క స్కామ్ లేకుండా ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా నేను ఇండియన్, నేను భారతీయుని అని చెప్పి గల్లా ఎగురేసుకుని తలెత్తుకుని తిరిగే పరిస్థితి కల్పించినట్టే అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం, భారతీయ జనతా పార్టీ పాలన యొక్క గొప్పతనం విషయాన్ని
ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో వాళ్ళ పేరు మాత్రం గరీబీ హటావో, కానీ పేదోళ్ళు ఇంకా పేదోలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కోటీశ్వరులుగా మారారు. వాళ్ళ నరేంద్ర మోడీ గారి పాలనలో దాదాపు 25 కోట్ల మందిని ఇలా పేదరికం నుంచి కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో నినాదం తీసుకొచ్చింది తప్ప దేనికోసం పనిచేసిందంటే ఇలా గాంధీ కుటుంబ పాలన కోసం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేవలం ఈ కుటుంబానికి ఈ కుటుంబ పాలన తప్ప వేరే దేశం గురించి ఆలోచించే పరిస్థితి ఇలా ఆ కుటుంబానికి లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలే నా కుటుంబం, ఈ దేశ ప్రజల కోసమే నా సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నా, తల్లి భారత మాతను విశ్వగురు స్థానాన్ని ప్రతిష్ఠించడానికి మాత్రమే కష్టపడి పనిచేస్తున్నా అని చెప్పి స్పష్టం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ గ్యారంటీల విషయంలో కూడా మన దేశంలో 140 కోట్ల మందికి గ్యారంటీ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి మీద 140 కోట్ల మంది ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. మాకు గ్యారంటీ ఓన్లీ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. దేశ భద్రత విషయంలో, ఈ దేశాన్ని కాపాడే విషయంలో 370 ఆర్టికల్ రద్దు గాని, సిఏఏ విషయంలో గాని, త్రిపుల్ తలాక్ విషయంలో గాని, అయోధ్యలో రామ మందిర విషయంలో గాని, ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయంలో గాని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్న విషయంలో గాని మాకు నరేంద్ర మోడీ గారే మాకు గ్యారంటీ అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఇస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద నమ్మకం లేదు. ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కేవలం 3 రాష్ట్రాలకే 4 రాష్ట్రాలకే పరిమితమై వాళ్ళ ప్రాంతీయ పార్టీగా మారిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ గతంలో 303 స్థానాలు సాధించి ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా, అత్యధిక సభ్యత్వం ఉన్న అతిపెద్ద పార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా విస్తరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి అవినీతిని పెంచి పోషించినట్టే, అవినీతి అక్రమాలను పెంచి పోషించినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కుటుంబ పాలనకు మద్దతు తెలిపినట్టే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ దేశ భద్రత విషయంలో మనం ఏమీ ఆలోచించనట్లే. కాబట్టి ఇటువంటి విషయంలో ఇలా ఈ ఎన్నికల తరుణంలో దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇలా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎందుకు 6 గ్యారెంటీ అమలు చేయలేకపోయిందో స్పష్టం చేయాలి. 6 గ్యారెంటీ విషయంలో నమ్మేమి ప్రజలు ఓట్లేసారు, ఇలా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తారో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్ పోతుందని భావించే అడ్డగోలుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మాకు చేరిన కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఏ స్వలాభాపేక్షను పక్కబెట్టి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నమ్మి, కరీంనగర్ అభివృద్ధిని నమ్మి ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు. కాబట్టి వాళ్ళ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వాళ్ళు స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళా కొత్త దుకాణం తెరిచిండు, మళ్ళా ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయననట మోడీ గారు అరెస్టు చేయాలని చూసిండట. ఇలా అవినీతిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎట్టి పనులు సహించదు. ఇలా కేసీఆర్కి ఎందుకు భయం పుట్టుకున్నది? ఇలా కేసీఆర్ అవినీతి పరుడు కాబట్టి, ఆయన కుటుంబం అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఇలా సిబిఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. నువ్వు ఏం అవినీతి పాల్పడకుంటే, నువ్వేం తప్పు చేయకుంటే సిబిఐకి రాకుండా, సిబిఐ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నావు? నువ్వేం తప్పు చేయకుంటే నువ్వు శుద్ధ పూస లెక్క ఇవాళ నేను ఏం చేయలే,
నేను నోట్లో ఏలు పెడితే కూడా కోరిక నాకేం తెలియదని చెప్పి మళ్ళీ అమాయక మాటలు నమ్మించి అమాయకునిగా నటనలో జీవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి రంపాన పెట్టి నీ కుటుంబం ఒక్కటి మాత్రం బాగుపడి మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ పైసలు పంజాబ్లో పంచినావు, ఇక్కడ పైసలు ఢిల్లీలో లిక్కర్ దందా చేయించినావు, ఇక్కడ పైసలు విదేశాల్లో పెట్రోల్ పెట్టిస్తున్నావు. ఇవాళ శుద్ధ పూర్తలకు వచ్చి మళ్ళీ మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్తున్నావు. వాళ్ళు ఎట్లనంతా నేను ప్రజలు నమ్మించి గొంతు కోసేటువంటి జాతిని నీ పార్టీ. ఇలా ఇద్దరు అభ్యర్థులు నీ వాళ్ళే, నీ నాన్నకి బొమ్మ పోస్తున్నా అంటారు. ఇద్దరు ఎవరు గెలిచినా ఒకటని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇద్దరికి డిపాజిట్లు రాకుండా ప్రజలు గుణపాఠం చెప్తున్న విషయాన్ని ఇంకా గుర్తిస్తలేవు. వాళ్ళిద్దరు ఏ రోజు ప్రజల గురించి మాట్లాడలే, ప్రజల గురించి ఫైట్ చేయలే. వాళ్ళిద్దరి మీద వాళ్ళు ఎప్పుడు జైలుకోలే. వాళ్ళిద్దరి మీద ఏం ప్రజా సమస్యలు ఫైట్ చేసిన కేసులు లేవు. వాళ్ళు దేశం గురించి ఎప్పుడు ఆలోచించలే, కరీంనగర్ పార్లమెంట్ గురించి ఎప్పుడు ఆలోచించలే, తెలంగాణ గురించి అసలే ఆలోచించారు వాళ్ళిద్దరు కూడా. నీ ముఖం చూసి ఓటేద్దామంటే నీ ముఖం జల్లకనే అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకుపోయి కరుగాల్చి వాత వెళ్తా నేను నీ బిస్తర్ అనుకోని తనిమి కొట్టే విధంగా ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళ మళ్ళా నువ్వు సెకండ్ ప్లేస్ రావడానికి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నావు. కానీ నువ్వు పేద నీ కుటుంబం నువ్వు అవినీతి పార్టీ మీది. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నా మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మీరు శుద్ధపూస్తలు అయితే, మీరు ఏం అవినీతి అక్రమాలు పాల్పడలేదంటే మీరు సిబిఐకి లేఖ రాయండి. చలో నేను కూడా లేఖ రాస్తా. మన ఆస్తి పాస్తుల మీద, మన అక్రమ సంపాదన మీద, బినామీ ఆస్తుల మీద చర్చకు మీరు సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? నా మీద ఆరోపణలు అక్కడక్కడ ఆరోపణలు చేసే నాయకులారా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? రాయండి, సిబిఐకి లేఖ రాయండి, లేకుంటే రాష్ట్రంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం కండి. సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు ఏది పడితే అది ఆరోపిస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీలు బరిదగించి మాట్లాడుతున్నారు. సేమ్ గతంలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు ఎట్లా మాట్లాడిరో సేమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు అదే భాష మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్డ్ పార్టీ, అది డేట్ అయిపోయింది. అది మనమైనా మందు కొనుక్కుంటే, రోగం వస్తే మందు కొనుక్కుంటే దాని మీద ఎక్స్పైర్ డేట్ చూస్తాం. మనం చూసి ఎక్స్పైర్ అయితే తీసుకుపోయి చెత్తపుట్లో పడేస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. అందుకే దాన్ని తీసుకుపోయి వాళ్ళ బంగాళాఖాతంలో పక్కా కలిపేస్తారు. కాంగ్రెస్ పార్టీ డేట్ అవుట్ డేట్ కేసు అయిపోయింది, దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. 54 సంవత్సరాలు దేశాన్ని పాలించి మొత్తం నాశనం చేసింది కాబట్టి ఇక మీ అవినీతి అక్రమాలు చాలు, దేశాన్ని ఉద్ధరించింది చాలు. కాబట్టి మీరు వద్దని చెప్పి ప్రజలు చీదర్చుకునే పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నా, మాయ మాటలు, మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. వాళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత అక్రమంగా సంపాదించిన పైసలకు రక్షించుకోవడానికి, లేకుంటే ఇంకా అక్రమంగా సంపాదించుకోవడానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు మీకు అందుబాటులో లేరు, ఏ రోజు మీ సమస్యను ఫైట్ చేయలే, ఏ రోజు మీకోసం జైలుకోలే, ఏ రోజు మీకోసం కేసులు భరించే ప్రయత్నం చేయలే. కానీ నేను మీరు పెంచి పోషించిన కార్యకర్తను, మీరు ప్రోత్సహించిన కార్యకర్తను, టవర్ సర్కిల్లో ఉద్యమం చేసి జైలుకు పోయినా, కోర్టు చౌరస్తాలో ఉద్యమం చేసి జైలుకు పోయినా, గీతాభవన్ తెలంగాణ చౌక్ లో ఫైట్ చేసి కేసులు భరించిన, ఇవాళ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కేసు కొట్టాడి కేసులు భరించిన, కమాన్ చౌరస్తాలు గాని, నాకా చౌరస్తాలు గాని, గాంధీ చౌరస్తాలు గాని, మంచిర్యాల చౌరస్తాలు గాని, రేగుర్తి చౌరస్తాలు గాని, ఎస్ఆర్ఆర్ కాలేజ్ చౌరస్తాలు గాని, రామ్నగర్ చౌరస్తాలు గాని, సప్తగిరి కాలేజ్ చౌరస్తాలు గాని, కోతిరాంపూర్ చౌరస్తాలు గాని, ఇట్లా ఏ చౌరస్తా చూసినా కూడా అన్ని చౌరస్తాలలో ఉద్యమం చేసినటువంటి కార్యకర్తను నేను. నాకు మద్దతు ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి కార్యకర్త ప్రజలు మీరందరూ కూడా. కాబట్టి అన్ని విషయాలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు
రేపు నరేంద్ర మోడీ గారు వేములవాడకు రాబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని బహిరంగ సభలు 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 8 గంటలకు ఉంటాయి. కానీ రేపు నరేంద్ర మోడీ గారి యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా రేపు ఉదయం 8 గంటలకే నరేంద్ర మోడీ గారు వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వేములవాడలో గల బాలానగర్ కోర్టు గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో వారు పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎండాకాలం కనుక అన్ని వాటర్ ఫెసిలిటీ కానీ, కూలర్స్ కానీ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా, ఏ అవస్థలు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలను తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు మేము పూర్తి చేసినాం. ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్దమయ్యారు, కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్దమయ్యారు. కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా, రేపు ఉదయమే 8 గంటలకే నరేంద్ర మోడీ గారు పాల్గొనే బహిరంగ సభ కనుక దయచేసి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా, మీ మద్దతు తెలపాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు ఉదయం 8 గంటలకు వేములవాడ బాలనగర్ లో గల కోర్టు గ్రౌండ్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. అందరూ తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారు.